అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామలల్లా ప్రాణప్రతిష్ఠ సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలోని వీవీఐపీల దర్శనం చేసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇక మిగిలింది దేశంలోని ఆమ్ ఆద్మీలు. వీరు బాలరాముడిని దర్శించుకోవడానికి సోమవారం రాత్రి నుండే క్యూ కట్టారు. వాస్తవానికి ఉదయం 7 గంటల నుండి 11:30 గంటల వరకు మాత్రమే దర్శనం వేళలు. అయితే పోటెత్తిన భక్తులను చూసి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శన భాగ్యం కల్పించారు దేవస్థానం ట్రస్టీలు. ఇక అయోధ్యలో తాజా పరిణామాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సోమవారం నాడు ముగిసింది. యావత్ దేశం పల్లెటూళ్ల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు ప్రజలు రామనామ స్మరణంలో మునిగిపోయారు. ఇక అసలు తంతు ముగిసింది. ఇక యావత్ దేశంలోని రామభక్తులు ఎప్పుడెప్పుడు అయోధ్యకు వెళ్లి రామ్లల్లాను దర్శించుకోవాలని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సోమవారం నాటి రామ్లల్ల ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిపించి వారికి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించింది. ఇక మంగళవారం నుంచి దేశంలోని ఆమ్ ఆద్మీల దర్శనం కోసం దేవాలయం తెరిచి ఉంచారు. ఇక మంగళవారం విషయానికొస్తే రామ్లల్లాను దర్శనం చేసుకునేందుకు రామభక్తులు సోమవారం రాత్రి నుంచే క్యూ కట్టారు. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. వాస్తవానికి దర్శనం వేళలు ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. అయితే భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో దేవస్థానం యాజమాన్యం మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించింది. దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు బలరాముణ్ణి ఒక్కసారి తనివితీరా చూడాలని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇక భారీగా భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు 2 కిలోమీటర్ల మేర పెరిగిపోయింది. అంతకంతకు క్యూ లైన్ పెరుగుతూ పోతోంది. అయితే దేవాలయ యాజమాన్యం బ్యాచ్లుగా భక్తులను అనుమతించాలనుకుంటుంది. అయితే భక్తులు పోటెత్తడంతో భద్రతా సిబ్బంది దేవాలయం గేట్లను కొద్దిసేపు మూసివేసి దీంతో అయోధ్య రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ అదనపు బలగాలను పంపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులను ఎలాంటి ఆందోళనకు గురికారాదని క్యూ లైన్లలో నిలుచొని తమ వంతు వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాలని పోలీసులు భక్తులను లౌడ్ స్పీకర్లో కోరడం కనిపించింది. దేవాలయం అధికారులు మాట్లాడుతూ ఈ రోజే భక్తులను అనుమతిస్తున్నాం కదా, భక్తుల తాకిడి ఎలా ఉంటుందో కొన్ని రోజుల పాటు చూసిన తర్వాత దీనిపై విశ్లేషించి తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తామన్నారు. అయోధ్య చుట్టుపక్కలున్న జిల్లాలు బారాంబకి లాంటి జిల్లాలకు చెందిన ప్రజలను రామ్ మందిర్ దర్శనానికి వెంటనే రావద్దని, ఇప్పటికే దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోందని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక అయోధ్య దేవాలయంలో పరిస్థితి విషయానికొస్తే గేటు బయట దర్శనం కోసం గంటల కొద్దీ వేచి ఉన్న భక్తులు ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు. రామ్లల్లాను దర్శించుకోవడానికి వచ్చామని, ఆయనను చూసి తరించిపోయిన తర్వాతనే ఇక్కడి నుంచి వెనుదిరుగుతామని పలువురు భక్తులు చెప్పారు. ఇక రామ్ మందిర్ పూజారులు కూడా సంతోషంగా ఉన్నారు. అయోధ్య పూజారులు మాత్రం రామ్జీ కాలం నాటి త్రేతాయుగంలో ఉన్నట్టుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీరాముడు రెండోసారి ఇంటికొచ్చినట్లు ఉందంటున్నారు. ఇక ఇప్పటి నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయోధ్య కంటే కూడా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని పలువురు పూజారులు కూడా చెబుతున్నారు. కాగా రామ్లల్లా 51 అంగుళాల విగ్రహాన్ని మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. సోమవారం నాడు ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ప్రజల సందర్శనార్థం మంగళవారం నుంచి అనుమతించాలని నిర్ణయించారు. దీంతో టెంపుల్ కాంప్లెక్స్ బయట తెల్లవారుజామున 3 గంటల సమయంలో భక్తులు పోటెత్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి విపరీతంగా ఉన్న విషయం తెలిసిందే. మంచు దుప్పటి కప్పేయడంతో విమానాల రాకపోకలు కూడా ఆలస్యమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఎముకలు కొరికే చలిలో కూడా భక్తులు రామ్లల్లాను దర్శనం చేసుకుని వెళ్లాలని పట్టుదలతో సోమవారం అర్ధరాత్రి నుంచే క్యూ కట్టారు.
వాస్తవానికి ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే అనుమతించాలని నిర్ణయించినా పోటెత్తిన భక్తులు జనాలను చూసిన తర్వాత టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ సహకారంతో మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించాలని నిర్ణయించారు. దీంతో పాటు భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. పెరిగిపోతున్న రద్దీని చూసిన తర్వాత దేవస్థానం పరిపాలన మండలి టెంపుల్ కాంప్లెక్స్ లో ఉన్నవారికి మాత్రమే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. అయితే కొత్తగా వచ్చే భక్తులకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాత్రమే అనుమతిస్తామని దేవస్థానం అధికారులు ప్రకటించారు. లక్నో జోన్కు చెందిన ఏడీజీ పీయూష్ మొరీదియా ఫోటోలు సెల్ఫీలు తీసుకోవద్దని భక్తులను కోరారు. దీనివల్ల ఇతర భక్తులకు అసౌకర్యం కలుగుతుందని చెబుతున్నారు. పోలీసుల గైడ్ లైన్స్ పాటిస్తూ దర్శనం చేసుకుని వెళ్లాలని, ఇతరులకు ఆతంకం కలిగించరాదని సహకరించాలని కోరారు. దీంతో పాటు వాహనాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. కాగా సోమవారం మొత్తం అయోధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో వెళ్లిపోయింది. ఎముకలు కొరికే చలి వారి ఉత్సాహాన్ని అడ్డుకోలేకపోయింది. అయోధ్య నగరం మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్తో మారుమోగిపోయింది. ఎక్కడ చూసినా రామ భజనలు కనిపించాయి. భోపాల్ నుంచి వచ్చిన భక్తుల జానపద నృత్యకారుల డాన్సులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత అయోధ్యతో పాటు దేశంలో ప్రతి నగరంలో ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. రాముడు వనవాసం నుంచి స్వగృహానికి చేరుకున్న సమయంలో టపాసులు కాల్చి పండుగ జరుపుకున్నారు. అలాగే సోమవారం నాడు అన్ని నగరాలు, పట్టణాలలో భారీ ఎత్తున టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఢిల్లీలో తన ఇంట్లో దీపాలు వెలిగించారు. ఇక రామ్లల్ల ప్రాణ ప్రతిష్ఠ ముగిసింది. ఇక అసలు కథ మొదలవుతుంది. వచ్చేది వేసవి కాలం. ఈ వేసవి సెలవుల్లో మెజారిటీ ప్రజలు అయోధ్యకు క్యూ కడతారని పర్యాటక రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి సమ్మర్ రష్ను దేవస్థానం యాజమాన్యం ఎలా తట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.